హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? జయ అండి. ఓకే. మీరెప్పుడు జాయిన్ అయ్యారు డిజీ లోన్స్‌లో? నేను స్టార్టింగ్ డిజిలాన్స్‌కొచ్చేసి 2021లో జాయిన్ అయ్యాను మేడం. ఓకే. 2021లో అంటే ప్రీవియస్‌గా నా స్టడీ అయిపోయిందండి. ఓకే. స్టడీ అయిపోయిన తర్వాత నార్మల్ నేను ఇంట్లోనే ఉంటే మా బ్రదర్ ఇక్కడ హోమ్ లోన్స్‌లో కనెక్టర్‌గా ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేస్తుండే. అంటే ఫైల్స్ సోర్సింగ్ చేస్తూ ఉండే. సో, నాకు రిఫర్ ఇచ్చినారు. నీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉంది కదా! ఇలా స్టార్ పవర్స్ ఉంది. మనకి మంచిగా చూసుకుంటారు. మనకి గ్రోత్ కూడా ఉంటుంది అని చెప్పినారు. సో, నేను అప్పుడు ఇక్కడ జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఏ టు జెడ్ టోటల్‌గా ఎలా వర్క్ చేయాలి, మనకి ఏం ప్రాసెస్ ఉండదని టోటల్ వర్క్ అంతా నేను ఇక్కడనే నేర్చుకున్నాను. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి నా రోల్ వచ్చి ఎలిజిబిలిటీస్ చెక్ చేయడం మేడం. ఓకే. ఎలిజిబిలిటీ చెక్ చేయడం అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. లైక్ కస్టమర్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీలో చేయడము, ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క సాలరీ ఉండడం. అందరికీ ఒకే సాలరీ ఉండదు. ఒకే లోన్ అమౌంట్ అనేది రాదు. సో, ఎవరికి ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది, మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, మనకి ఇప్పుడు మేజర్‌గా టాప్ కంపెనీస్ ఉంటాయి. కొంచెం తక్కువ కంపెనీస్ ఉంటాయండి. సో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో, ఇలా 3 పర్సన్స్‌కి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ చేస్తుంటారు కదా! అవును. వాళ్ళకి ఎంత లోన్ వస్తది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ప్రెజెంట్ వాళ్ళకి ఇంకేమన్నా ఆఫర్స్ ఏమన్నా వస్తాయా, అవన్నీ చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ చేశాను మేడం నేను స్టార్టింగ్ రోల్ మీది ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీస్ ఎంత వరకు ఉంది అనేది చెక్ చెక్ చేయడం. చేయడం. ఓకే. తర్వాత ఇంకేం నేర్చుకున్నారు మీరు ఇక్కడ? తర్వాత వచ్చి నేను లాగిన్స్ చేసేదాన్ని మేడం. ఓకే. లాగిన్ అంటే టోటల్ లాగిన్ నుంచి డిస్బర్స్మెంట్. ఫస్ట్ ఓకే. కస్టమర్‌కి మనం మినిమం డాక్యుమెంటేషన్ ఏం తీసుకుంటామో ఆ డాక్యుమెంటేషన్స్ అనేటివి కనెక్టర్‌కి ఆల్మోస్ట్ కనెక్టర్స్‌కి ఐడియా ఉంటుంది. ఒక్కొక్క కనెక్టర్‌కి తెలియకపోవచ్చు కదా మేడం. అవును. సో, అలాంటి పర్సన్స్‌కి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏమేమి అడ్రస్ ప్రూఫ్‌లు ఉండాలి అనే ప్రతీదీ ఏ టు జెడ్ కనెక్టర్ ఎవరైతే ఫైల్స్ సోర్స్ చేస్తారో ఎవరైనా కస్టమర్స్ ఉంటే వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ ప్రాసెస్ చేయాలండి, దీనికి ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతుంది అనేది క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్షన్ చేసుకొని లాగిన్స్ చేస్తుండే మేడం. అంటే కస్టమర్‌కి ఎంత ఎలిజిబిలిటీ వస్తది అనేది మనకు తెలిసిపోతుంది మన దగ్గరనే. ఓకే. అంటే సాలరీ బేస్ ఇచ్చేస్తారా? సాలరీ బేస్ మీద వచ్చేస్తది. సిస్టమ్ ఎలిజిబిలిటీ ఉంటాయి మేడం కొన్ని బ్యాంక్స్. ఓకే. ఇప్పుడు బజాజ్ ఉందంటే మనకి సిస్టమ్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే. తర్వాత నేను ఇంక్రీడ్ వెళ్ళాను. ఇంక్రీడ్ కూడా సిస్టమ్ ఎలిజిబిలిటీ వస్తుంది. వన్స్ లాగిన్ అయిన వెంటనే మనకి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓకే. తర్వాత మనకి ప్రొఫైల్ అంతా లైక్ ఇప్పుడు లాగిన్ టైంలో ఓన్లీ పే స్లిప్స్ వరకు అప్లోడ్ చేస్తాము. తర్వాత ఇంకా అడిషనల్ ఇన్కమ్ ఏమన్నా వస్తుందా అనేది మనం కొంచెం యాడ్ చేసుకుంటూ లోన్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ కూడా అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్‌లో డౌన్ అవుతుంది. ఓకే. సో, అన్నీ కనెక్టర్స్‌కి ఇంటిమేషన్ చేసి లాగిన్స్ చేసేదాన్ని మేడం. ఇప్పుడు సిస్టమ్ ఎలిజిబిలిటీ అంటే సిస్టమే చూపిస్తదా మీకు? ఓకే. ఆ! తిను అప్రూవ్డ్ లోన్ ఇవ్వచ్చు అనేది సిస్టమ్‌లోనే చూపిస్తదని అంటున్నారా మీరు? అవును మేడం. ఓకే. అంటే దాంట్లో ఆల్రెడీ ఉంటుంది మనకి ఎలిజిబిలిటీ అనేది. ఓకే. ఇప్పుడు మనకి మీకు ఐడియా ఉండొచ్చు. హ్మ్. పాన్ కార్డ్‌తో అన్నీ లింక్ అవును. అయిపోయి ఉంటాయి మనకి. అవును. మనం ఏం లోన్స్ తీసుకున్నా, ఒకవేళ గోల్డ్ లోన్స్‌కి వెళ్ళినా, ఏం లోన్స్ తీసుకున్నా ఏ టు జెడ్ దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది. ఓకే. సో, పాన్ కార్డ్‌తో మనం ఒకసారి కస్టమర్ నెంబర్ త్రూ పాన్ కార్డ్ ఎంటర్ చేసుకున్న వెంటనే కస్టమర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇంతకుముందు ఏం పర్సనల్ లోన్ తీసుకున్నారో, లేదంటే బిజినెస్‌కి రిలేటెడ్ ఏమైనా తీసుకున్నారా, కన్స్యూమర్ లోన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. లైక్ టీవీ, ఫ్రిడ్జ్ లైక్ అట్లా. అవేమన్నా తీసుకొని ఉంటే అవి గానీ, ఇంకేమైనా క్రెడిట్ కార్డ్స్ యూటిలైజేషన్ తీసుకుంటే ఎంత లిమిట్ ఉంది, ఎంత యూటిలైజ్ చేసుకున్నారు అనేది సిబిల్‌లో వచ్చేస్తది అతని పాన్ కార్డ్. సో, దాని త్రూ ఎంత ఎలిజిబిలిటీ వచ్చేదో ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతది. ఓకే. ఇవన్నీ ఏవైతే స్పెసిఫిక్ బ్యాంక్స్ ఉన్నాయో మనకి వాళ్ళు ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసుకొని రెడీ చేసి ఉంటారు యాప్. ఓకే. దాని త్రూ మనకి ఎలిజిబిలిటీ స్టార్టింగ్‌లోనే తెలిసిపోతుంది. జస్ట్ పాన్ నంబర్ కొడతారా మీరు? మొబైల్ నంబర్ కొడితే వస్తుందా? అట్లా ఉండదండి. ఫస్ట్ మనకి ఎట్లా ఉంటది అనంటే కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత కస్టమర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్‌లో ఏదైతే ఉందో ఆ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. దాని తర్వాత కస్టమర్‌ది పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నేమ్, నెంబర్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత మూవ్ అవుతూ ఉంటుంది స్టెప్ బై స్టెప్. అంటే ఎక్కువ టైం పట్టదు. 2 to 3 మినిట్స్‌లో మనకు తెలిసిపోతుంది. ఓకే. దాని తర్వాత ఆ కస్టమర్‌కి లొకేషన్ ఎక్కడ ఉంటారో, తన ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా అనేది మినిమమ్ డీటెయిల్స్ ఇస్తే అది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది మేడం. అయితే బేసిక్‌గా తీసుకునేది పాన్ కార్డ్. పాన్ కార్డ్, సిబిల్ స్కోర్ కూడా చేస్తారా? సిబిల్ స్కోర్ కూడా మనకి చూస్తాము. ఓకే. ఆ సిస్టమే తీసేసుకుంటదా? పాన్ కార్డ్ నెంబర్ కొట్టగానే సిస్టమ్ పాన్ కార్డ్ కొట్టిన వెంటనే సిస్టమ్ తీసుకుంటుంది. ఓకే. దాని తర్వాత నేను కొటాక్ చూసుకునేదాన్ని మేడం. కొటాక్‌లో సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఉంటుంది మనకి.
ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు సబ్జెక్టులు అనేవి సేమ్ ఉంటాయి, అవును. కానీ దాంట్లో ఉన్నది సబ్జెక్ట్ మాత్రం చేంజ్ ఉంటుంది. ఓకే. సో అట్లా మనం బ్యాంక్ టు బ్యాంక్ చేంజ్ అవుతుంది, ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. హ్మ్. బ్యాంక్ నేమ్స్, ఎలిజిబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ మీన్ ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్రీడ్ చూసుకుంటే 10 lakhs వస్తుంది మ్యాక్స్ ఫండింగ్. హ్మ్. అదే మనం కొట్టాక పిఎల్ చూసుకుంటే 75 lakhs వరకు ఫండింగ్ వస్తుంది. సో ఓకే. ఫండింగ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఓకే. అలా నేను కొట్టాకి చేంజ్ చేయను. ఓకే. కొట్టాక్ తర్వాత ఒక 1.5 year వరకు నేను కొట్టాక్ చేసినాను మేడం. ఓకే. టోటల్ పాన్ ఇండియా చూసుకుంటుండే. హ్మ్. తర్వాత మళ్ళీ పెరుమాల్ చేంజ్ అయ్యాను. ఓకే. పెరుమాల్కి కూడా మనకి టైం పడుతుంది మేడం, ఒక 1 day అట్లా టైం పడుతుంది పెరుమాల్. ఓకే. తర్వాత మళ్ళీ ఇంక్రీడ్ చూసుకున్నాను. ఓకే. దాని తర్వాత ఇంకా నేను మేనేజర్గా షిఫ్ట్ ప్రమోషన్ ఇచ్చినారు ఇక్కడ నాకు. హ్మ్. టోటల్ పాన్ ఇండియా చూసుకుంటాను మేడం. ఓకే. ఇప్పుడు నేను చూసుకునే బ్యాంక్స్ వచ్చేసి కోటక్ అండ్ శ్రీరామ్. ఓకే. కోటక్ బ్యాంక్, శ్రీరామ్. శ్రీరామ్ ప్రెజెంట్ రోల్ మీది మేనేజర్. అవును మేడం. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది ప్రమోషన్ వచ్చి? నాకు ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి ప్రమోషన్ వచ్చి. 2 banks చూసుకుంటాను. ఓకే. ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉంటుంది మేడం. పోర్ట్ఫోలియో అంటే అది ఎంతవరకు చేస్తుంది టోటల్ పాన్ ఇండియా అనేది మనం పోర్ట్ఫోలియో అంటాం మేడం. ఓకే. సో అది పోర్ట్ఫోలియో వచ్చేసి టోటల్ ఓవరాల్ నాకు 50 crore వరకు ఉంటుంది మంత్లీ. ఓకే. ఒక మంత్ ఐడియా, ఒక్కొక్క మంత్ డౌన్ అవుతుంది, ఒక్కొక్క మంత్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ బ్యాంక్స్ని బట్టి ఆ మంత్ ఎట్లా కస్టమర్ సోర్స్ ఆఫ్ బట్టి ఉంటుంది మేడం. ఒక్కొక్క Okay. కస్టమర్కి 50 lakhs కావాలంటారు, ఒక కస్టమర్కి ఏమో నాకు 1 lakh సరిపోదు అంటారు. ఓకే. సో డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ని బట్టి మనకి ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ బట్టి కొంచెం డౌన్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే. మేజర్గా మనకి 50 crore వరకు అవుతుంది మేడం. ఓకే. లోన్స్ ఎక్కువ ఏది? గోల్డ్ లోన్స్ అలాంటివి చేస్తారా మీరు? చేస్తాం మేడం. మనకి స్టార్ పవర్స్లో డిజి లోన్స్లో వచ్చేసి మనకి టోటల్ 8 products ఉన్నాయి మేడం. ఓకే. 8 products అంటే మీకు వచ్చేసి పర్సనల్ లోన్ ఒకటి చేస్తాము, హ్మ్. బిజినెస్ లోను, హ్మ్. హోమ్ లోన్ చేస్తాము. హ్మ్. హోమ్ లోన్తో పాటు లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ ఒకటి చేస్తాం, ల్యాప్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే హౌస్ ఉంటుందో, ఇప్పుడు నాకు ఒక హౌస్ ఉంది, హ్మ్. ఆ హౌస్ని తాకట్టు పెట్టుకొని మనం లోన్ తీసుకుంటాం. ఓకే. సో ల్యాప్ ఒకటి చేస్తాము, గోల్డ్ లోన్ చేస్తాం, క్రెడిట్ కార్డు. హ్మ్. ఇప్పుడు మేము ప్రాజెక్ట్ ఫండింగ్ కూడా చేస్తున్నాము. ఓకే. ఇలా 8 products ఉంటాయి. ఇన్సూరెన్స్, ఓకే. ఇలా 8 products చేసుకుంటాం మేడం. ఓకే. మేము మేజర్గా అందరము అన్ని ప్రొడక్ట్స్లోనూ ఇన్వాల్వ్ అయి ఉంటాము. అందరూ ఉంటారు దీంట్లో? అందరూ ఉంటాము. స్పెషల్గా మీరేం ఉంటాము అని కాదు, మేజర్గా ఇప్పుడు నేను ఎట్లా అయితే ఒక బ్యాంక్ హ్యాండిల్ చేస్తానో కొట్టాక శ్రీరాము, హ్మ్. అలానే ఇంకొక పర్సన్ కూడా ఉంటారు. సో మేము అందరం కలుపుకొని అన్నీ చేస్తాం మేడం. ఓకే. మీరు ఇదే చేయాలి, నేను నువ్వు పిఎల్ పర్సన్వి, నువ్వు పిఎల్ఏ చేయాలి హ్మ్. అలా ఏం లేదు. నువ్వు హెచ్ఎల్ చేసుకోవచ్చు, హోమ్ లోన్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అన్నిట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ మీరు స్పెషల్గా ఇవి చూసుకుంటాను. శ్రీరాము అండ్ కోటక్ కోటాక్ చూసుకుంటాను మేడం. వీటికి బైక్ లోన్స్ కూడా ఇస్తారా మీరు? బైక్ లోన్స్ కూడా వస్తుంది మేడం. ఓకే. అంటే ఇప్పుడు పర్సనల్ లోన్ అనేది సపరేట్ ప్రొడక్ట్, ఓకే. బైక్ లోన్స్ అనేవి సపరేట్ ప్రొడక్ట్. కార్ లోన్స్లో చూస్తారు మేడం, ఓకే. కార్ లోన్స్, ఆటో లోన్స్ ఉంటారు, దాంట్లో చూసుకుంటాము. ఓకే. చిన్న చిన్న వాటికంటే కష్టం కదా, బైక్ లోన్స్కి ఇస్తారా? శ్రీరామ్ ఫైనాన్స్ ఉండదు అనుకుంటా కదా? లేదు మేడం, అదే. కార్ లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. అవును, అదే నాకు ఐడియా ఉంది. అది కూడా మనం చూసుకొని అతనికి ఎంతవరకు అయితే వస్తుంది ఎలిజిబిలిటీ ఉందో దాన్ని బట్టి మనం ప్రొవైడ్ చేస్తాము. ఓకే. పాలసీస్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి? పాలసీస్ అంటే మీకు మేజర్గా అన్నిటిలో ఇప్పుడు మీరు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కొటాక ఇలా ఎన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయో అన్నిటికి సేమ్ ఉంటుంది మేడం డాక్యుమెంటేషన్. ఓకే. మినిమం మనం డాక్యుమెంటేషన్స్ వచ్చేసి పాన్ కార్డు, హ్మ్. ఆధార్ కార్డు, దీంతోపాటు కస్టమర్ లైవ్ ఫోటో. అంటే పాన్ కార్డు తీసుకున్నప్పుడు ఒక ఫోటో ఒకలా ఉంటారు, ప్రెజెంట్ ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. అవును. సో దాని క్లారిఫికేషన్ కోసం ఫోటో తీసుకుంటారు మేడం. ఓకే. శాలరీ స్లిప్స్ తీసుకుంటారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ సాలరీ ఎంప్లాయీ అయితే, ఓకే. బిజినెస్ ఎంప్లాయీ అయితే బిజినెస్ రిలేటెడ్ తీసుకుంటాము, లైక్ ఐటీఆర్స్, జిఎస్టీ, ఓకే. లేబర్ లైసెన్స్ అలా తీసుకుంటాం. ఓకే. మీకు మేజర్గా పర్సనల్ లోన్కి వచ్చేసి అయితే పే స్లిప్స్ తీసుకుంటాం, లైక్ సాలరీ ఎంప్లాయీస్కి. ఓకే. దీంతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్. పే స్లిప్స్ అంటే కస్టమర్కి పే స్లిప్లో కస్టమర్కి ఎంత శాలరీ వస్తుంది, ఆ శాలరీలో క్లారిఫికేషన్, బ్రేకప్. లైక్ అంటే ఇట్లా మీకు ఎర్నింగ్స్ ఉంటుంది, డిడక్షన్స్ ఉంటుంది. ఓకే. ఎర్నింగ్స్ అంటే మీకు బేసిక్ హెచ్ఆర్ అలవెన్సెస్, స్పెషల్ అలవెన్సెస్, తనకి ఏవైతే వస్తాయో అవన్నీ ఎర్నింగ్స్ వస్తాయి మేడం. దీంట్లోంచి డిడక్షన్స్ ఉంటాయి. ఓకే. డిడక్షన్స్ వచ్చేసి పిఎఫ్ ఒకటి ఉంటుంది, Hmm. పీటీ ఉంటుంది, టీడీఎస్ ఉంటుంది.
ఓకే. దీంతో పాటు కస్టమర్ ఏమైనా ఇంకా అడిషనల్‌గా ఏమన్నా కంపెనీ త్రూ ఏమన్నా తీసుకుంటే అవి ఉంటాయి. సో, హ్మ్. ఇదంతా క్లారిఫికేషన్ కోసం ఎట్లా వస్తది, ఏంటి అనే దానికోసం పే స్లిప్స్ తీసుకుంటాము. ఓకే. ఇది పే స్లిప్స్ కస్టమర్ బై హ్యాండ్ తీసుకుంటారా? లేదంటే సాలరీ బై అకౌంట్‌లో క్రెడిట్ అవుతదా? అసలు పే స్లిప్‌కి, బ్యాంక్ స్టేట్‌మెంట్‌కి ఒకేలా ఉంటుందా? క్లారిఫికేషన్ కోసం బ్యాంక్ స్టేట్‌మెంట్స్ తీసుకుంటాం లేటెస్ట్ 3 మంత్స్. అంటే అసలు హ్యాండీకిస్ అయితే ఇవ్వరు గదా! లోన్స్. హ్యాండ్‌కి కొన్ని చెయ్యవు మేడం. ఆ! మ్యాక్స్ అయితే ఇప్పుడున్న ప్రెజెంట్ అన్ని ప్రూఫ్స్ లాగానే ఉంది మేడం. హ్మ్. మీకు ఐడియా ఉంటే ఉంటుంది. చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని. హ్మ్. సో, దానికోసమని మేము బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో క్రెడిట్ అయితేనే చేస్తున్నాం మేజర్‌గా. ఓకే. ఇప్పుడు కస్టమర్‌కి బై హ్యాండ్ అంటారు. ఎంత క్రెడిట్ అవుతదో తెలవదు. తను అసలు ఏం చేశారో తెలవది. అట్లా ఇచ్చే వాళ్ళకి కష్టమైతది. ఫ్రాడ్స్ అవుతున్నాయి కదా మేడం. సో, అవును. దానికోసమని యాజ్ పర్ బ్యాంక్స్ కూడా ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం సాలరీ క్రెడిట్ అయితేనే బ్యాంక్ స్టేట్‌మెంట్స్ తీసుకొని చేస్తాను. ఓకే. అంటే పాలిసీస్ అసలు ఏమేమున్నాయి? ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కొక్కలాగా ఉంటుందా? ఎలా అసలు? ఒక్కొక్కలా ఉంటుంది మేడం. ఒక్కొక్క బ్యాంక్ వచ్చేసి మనకు మేజర్‌గా ఇవి డాక్యుమెంట్స్ తీసుకుంటారు. హ్మ్. సిబిల్‌ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది. ఓకే. సిబిల్ అంటే ఒక్కొక్క బ్యాంక్‌లో 750 సిబిల్ ఉండాలి అని అంటారు. హ్మ్. ఒక బ్యాంక్‌లో 700 ఉంటే సరిపోతది అని అంటారు. ఓకే. మనకు మేజర్‌గా స్టార్టింగ్ వచ్చేసి 650 ఉంటే సరిపోతది మేడం. ఓకే. అలా ఎందుకు డౌన్ అవుతది అని అంటే కస్టమర్‌కి 650 వరకు ఏవైతే ప్రీవియస్‌గా లోన్స్ తీసుకున్నాడో కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6థ్ గానీ, 5థ్ గానీ ఈఎంఐ డేట్ అయితే ఆ డేట్ పే చేయకుండా సమ్ అదర్ డేట్స్ లైక్ 5థ్ ఈఎంఐ అయితే చెక్ బౌన్స్ అయితే 10థ్, 9థ్ అట్లా పే చేసినప్పుడు చెక్ బౌన్స్ అవుతాయి. ఒక మంత్ అయితే ఓకే. 1 ఆర్ 2 మంత్స్. కానీ కస్టమర్‌కి నెంబర్ ఆఫ్ మంత్స్ ఇట్లా అయితే డీపీడీస్ అనేవి ఓకే. వస్తాయి మేడం కస్టమర్‌కి. అంటే కస్టమర్ కరెక్ట్‌గా పే చేయట్లేదు అనేది ఉంటుంది. ఓకే. సో, దాని బేస్ మీద 650 వస్తుంది. ఓకే. కానీ ఇది ఇలా ఉంది కదా! మీరు 650 కూడా సిబిల్ చేస్తారంటే చేస్తాము. హ్మ్. కానీ కస్టమర్ యావరేజ్ బ్యాంకింగ్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్‌కి ఒక 50,000 సాలరీ వస్తుంది. హ్మ్. 50,000 సాలరీ వచ్చినప్పుడు కస్టమర్ కొంచెం అమౌంట్స్ లోన్ యూజ్ చేశాడు. మొత్తం యూజ్ చేయరు కదా! ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం మనం హ్మ్. మహా అనుకుంటే 70% వరకు యూజ్ చేస్తాం. రిమైనింగ్ 30%లో కస్టమర్ ఏదైతే సేవింగ్స్ చేసుకుంటూ వస్తారో దాని బేస్ మీద ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఓకే. అలా ఎన్ని మంత్స్ చేయాలి సేవ్? మనకి మేజర్‌గా మనకు అవసరమైతే 3 మంత్స్ తీసుకుంటారు. ఓకే. 3 మంత్స్‌లో యావరేజ్ బ్యాంకింగ్ తీసుకుంటారు. అవి కూడా స్పెసిఫిక్ డేట్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఫస్ట్, 5థ్, 10థ్, 15థ్ అలా కొన్ని డేట్స్ ఉంటాయి. హ్మ్. ఆ డేట్స్ అమౌంట్ అనేది ఉంటది. కానీ ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్ ఏదైతే మెయింటైన్ చేస్తారో హ్మ్. ఈ రోజు నుంచి నెక్స్ట్ డేకి ఎంతైతే అమౌంట్ కస్టమర్ అకౌంట్‌లో ఉంటుందో ఆ అమౌంట్ యావరేజ్ తీసుకొని మనకి సిస్టమ్ ఎలిజిబిలిటీస్ వస్తాయి మేడం. ఓకే. ఇప్పుడు మీకు పాన్ కార్డ్ కుట్టగానే హ్మ్. ఇతనికి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయనేది తెలిసిపోతుందా? ఎన్ని అకౌంట్స్ ఉన్నాయనేది తెలవదు మేడం. ఎన్ని లోన్స్ ఉన్నాయని తెలుస్తది. ఓకే. అకౌంట్స్ అంటే తన పర్సనల్స్ అకౌంట్స్ ఉంటాయి. ఆ! నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి ఒక అకౌంట్స్ ఉంటాయి. పర్సన్‌కి. హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ, యాహ్! కొటాక్, హ్మ్. యాక్సిస్ ఇలా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. అకౌంట్స్ ఎన్ని ఉన్నాయనేది తెలవదు. హుహు. లోన్స్ ఎన్ని అయితే తీసుకున్నారనేది మనకి సిబిల్‌లో ఐడెంటిఫై అవుతది. ఓకే. దాంతో పాటు కస్టమర్ ప్రీవియస్‌గా ఏవైతే అడ్రెసెస్ ఉన్నాయో హ్మ్. అంటే ఇప్పుడు ఇంతకుముందు లోన్స్ తీసుకుంటారు కదా కస్టమర్. హ్మ్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క అడ్రస్‌లో ఉండొచ్చు కస్టమర్. ఓకే. అంటే కస్టమర్ ఒక జాబ్ వచ్చినప్పుడు అవును. ఇదే స్పెసిఫిక్‌గా హైదరాబాద్‌లో ఉండాలని లేదు, బెంగుళూరులో ఉండాలని లేదు. ట్రాన్స్‌ఫర్ అయితూ ఉంటుంది. సో, అవును. ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు కస్టమర్‌కి అడ్రెస్ అనేది చేంజ్ అవుతది. చేంజ్ అవుతుంది. సో, అవి కూడా సిబిల్‌లో మెన్షన్ అయ్యి ఉంటాయి. అడ్రెస్ కూడా చేంజ్ అవుతది. అడ్రెసెస్ ఏవైతే లోన్స్ తీసుకున్నారో కస్టమర్ హ్మ్. అవన్నీ సిబిల్‌లో అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ప్రాపర్‌గా ఒక హోమ్ లోన్ తీసుకోవాలంటే హ్మ్. ఆ కస్టమర్ ఒక 3 మంత్స్ ప్రాపర్‌గా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటారు. అవును మేడం. అంటే ఓకే. మనకు ఒక్కొక్క ప్రొడక్ట్‌కి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే. మీరు పిఎల్ చూసుకునేటప్పటికి మినిమమ్ 3 మంత్స్ తీసుకుంటారు. ఓకే. ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే మనం ఆల్టర్‌నేటివ్ బ్యాంకింగ్ అనేది కూడా మెయింటైన్ చేస్తారు కస్టమర్. ఓకే. సాలరీ పడిన వెంటనే వేరే అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఓకే. ఆ సాలరీ అదర్ అకౌంట్‌లో కస్టమర్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తారు. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ అట్లనే మెయింటైన్ చేస్తున్నారు కదా! అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. హ్మ్. సాలరీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ నుంచి తక్కువ లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలి. హుహు. అలాంటి టైంలో వేరే అదర్ అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకొని అది సేవింగ్స్ అకౌంట్ రన్ చేసుకుంటారు. ఓకే. అది చూపియొచ్చు. అది కూడా మనం కొన్ని టైమ్స్‌లో తీసుకుంటాం. అన్ని టైమ్స్‌లో తీసుకుంటారని లేదు. హ్మ్. ప్రొఫైల్ కస్టమర్‌ది మంచిగా ఉంది. ఓకే అని అనుకుంటే ఆల్టర్‌నేటివ్ బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా తీసుకొని ఎలిజిబిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఐటీ కట్టాల్సి వస్తుంది కదా! ఐటీ కూడా చూపియాలా మీకు? ఐటీ అట్లా ఏం మాకు చూపించాల్సిన అవసరం ఉండదండి. ఓకే. అది మనకి మేజర్‌గా మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయ్యే టైంలో ఐటీ అనేది కట్ అయిపోతది కస్టమర్‌కి ఇన్‌కమ్ ట్యాక్స్ అనేది. హ్మ్. మనకి మేజర్‌గా కట్టేది ఒక్కొక్క కస్టమర్‌కి డిసెంబర్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. డిసెంబర్, జాన్, ఫెబ్
లేదంటే జాన్, ఫెబ్, మార్చ్ ఇలా 3 మంత్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి కస్టమర్‌కి ఆటోమేటిక్‌గా మనకు పే స్లిప్‌లో మీకు డిడక్షన్స్ అని చెప్పినాను కదా! దాంట్లో చూపిస్తుంది. కస్టమర్‌కి ఎంత డిడక్ట్ అవుతుంది ఏంటి అని. దీంతో పాటు ఫార్మ్ 26 ఏఎస్ గానీ, ఫార్మ్ 16 గానీ తీసుకుంటాం. ఓకే. దాంట్లో మనకు చూపిస్తది. సపోజ్ నేనే ఉన్నా ఒక 50 లాక్స్ హోమ్ తీసుకుంటున్నాను. ఓకే. 3 మంత్స్ నుంచి ఒక 30,000 మెయింటైన్ చేస్తున్నాను బ్యాలెన్స్. సో, అది మీకు సాలరీగా చూపియాలా? దాన్ని ఐటీలో చూపియాలా మీకు? కస్టమర్ ఎట్లా అయితే వర్క్ చేస్తున్నారో దాని బేస్ మీద చూస్తాము. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, ఒక అకౌంట్ తీసుకొని వేరే అకౌంట్లకి సేవింగ్ అకౌంట్లకి అవునవును. ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అవునండి. సో, మీరు ఆ అకౌంట్ల నుంచి ఇందులో ట్రాన్స్ఫర్ చేశారని అంటారా? లేకుంటే ఐటీ అట్లా చూపిమంటారా? అలా అలా ఏం ఉండదండి. ఆ, ఇప్పుడు మనకి బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో సాలరీ అకౌంట్ దాంట్లో కొంచెం డౌన్ ఉంది అనుకోండి, మనకి చూపిస్తుంది ట్రాన్సాక్షన్స్. దీనికోసం ట్రాన్సాక్షన్ చేశారు, దీనికోసం అనేది నేరేషన్ అనేది బ్యాంక్ స్టేట్మెంట్ మనకి చూపిస్తుంది. అప్పుడు సాలరీ పడిన వెంటనే వేరే అదర్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి ఐడెంటిటీ అనేది ఉంటుంది, మనకి తెలిసిపోతుంది. సో అప్పుడు తీసుకుంటారు. ప్రతిసారి తీసుకోవాలని లేదు. అందుకే అన్నాను కొన్ని టైమ్స్లో మాత్రమే తీసుకుంటారు అని. ఓకే. ఇప్పుడు మినిమం సాలరీ ఎంత ఉండాలి? మినిమం సాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్ 15,000 నుంచి ఉంటుంది మేడం. ఓకే. ఎంత ఇస్తారు? 15,000 ఉంటే ఎంత లోన్ ఇస్తారు? 15,000 ఉంటే మ్యాక్సిమం మనకి 2 lakhs వరకు 1.5 lakhs వరకు వస్తుంది మేడం. ఓకే. అంటే కస్టమర్ కూడా ఎంతవరకు పే చేయాలో అనేది కూడా చూసుకుంటారు కదా. ఇప్పుడు 15,000 వచ్చింది, ఒక 4-5 lakhs ఇస్తే తన ఈఎంఐఏ 12,000 13,000 వరకు వెళ్తారు. కస్టమర్ సాలరీ 15, మొత్తం ఈఎంఐసే పే చేస్తే కస్టమర్కి మంత్లీ మొత్తం స్టే చేయాలి కస్టమర్. సో దానికోసం సమ్ వరకు ఇస్తాము. ఒక 50%, 60 అట్లా డిపెండ్స్ ఆన్ సాలరీని బట్టి. ఓకే. 20 ఉంటే ఒక 4 వస్తుందా? లేదండి, 2 lakhs వరకు వస్తుంది. ఓకే. అంటే మీకు క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు కస్టమర్ సాలరీ 20,000 ఉంటుంది, 20,000లో 50% మాత్రమే యూస్ చేసుకోవాలి, అంటే 10,000. 30 ఉంటే మనకి 55 అట్లా వస్తుంది. బిలో మనకి ఏదైనా 50 ఉంది అనుకోండి సాలరీ, డిపెండ్స్ ఆన్ బ్యాంక్స్ అండ్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనకి ఎలిజిబిలిటీస్ ఇస్తారు. మ్యాక్స్ మీకు ఒక 1 lakh అట్లా సాలరీ ఉంది అని అంటే 70% వరకు ఫైర్ వస్తుంది. ఓకే. దాని వరకు అతను కస్టమర్ పర్సనల్గా యూస్ చేసుకోవచ్చు. లేదు నా సాలరీ ఇంత ఉంది కదా, నేను ఎందుకు మొత్తం యూస్ చేసుకోకూడదు అని అంటే కుదరదు మేడం. ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, సమ్ ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి కదా, సమ్ వరకు యూస్ చేసుకోవాలి. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం లోన్కి వెళ్ళడం కరెక్టా, మన దగ్గర ఉన్న క్యాష్ పెట్టి ఏదైనా తీసుకోవడం కరెక్టా? ఇప్పుడు మనం ఒకటి ల్యాండ్ తీసుకున్నాము, అవునండి, అంటే హోమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. అవును. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు, ఈఎంఐస్ పెట్టుకొని ఎవ్రీ మంత్ సఫర్ అవ్వడం కంటే మనీ ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు కదా అనేది ఆలోచిస్తున్నారు చాలా మంది. అవునండి. సో మీరేం సజెస్ట్ చేస్తారు? నా సజెషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్కి అవైలబుల్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ పర్చేస్ చేయాలన్నా, లేదంటే ఏమన్నా గోల్డ్ కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, కస్టమర్ అది వాల్యూమ్ వచ్చేసి ఒక 10 lakhs ఉండొచ్చు, 20 lakhs ఉండొచ్చు. కస్టమర్కి ఏదైతే శాలరీ వస్తుందో కొంతమంది సేవింగ్స్ చేసుకోండి, టోటల్ అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోలేరు కదా ప్రతి ఒక్క పర్సన్. అలా అని సేవ్ చేసుకోరని కాదు, ఎవరైతే సేవ్ చేసుకోలేరో పర్సన్స్కి ఇది ఒక బెనిఫిట్ అండి. ఒకవేళ లేదు మా దగ్గర అమౌంట్ ఉంది, హోమ్ లోన్ ఏదైతే హోమ్ కొనుక్కోవాలనుకుంటున్నామో అది అమౌంట్ ఆల్రెడీ మా దగ్గర ఉంది, మేము పర్చేస్ చేసుకోగలమని అంటే చేసుకోవచ్చు. లేదు మేము లోన్కి వెళ్తామంటే ఇది ఒక బెనిఫిట్ మేడం. లోన్కి వెళ్తే మనం ఐటీ ఎప్పుడైతే ఫైల్ చేస్తారో, నాకు ఇట్లా హోమ్ లోన్ ఉంది, ఇట్లా ఎడ్యుకేషన్ లోన్ ఉంది అని అంటే మనకి ఐటీ ఏదైతే ఫైల్ చేస్తారో దాని మీద కొంచెం అమౌంట్ అనేది డౌన్ అవుతుంది. ఎవరైతే పర్సన్స్ ఐటీ ఫైల్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కానీ, హోమ్ లోన్స్ కానీ ఇలా లోన్స్ ఉన్నప్పుడు కొంచెం అదొక బెనిఫిట్. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక 1 lakh పే చేయాలనుకోండి, దాంట్లో మనకి ఒక 20-30% డౌన్ అవుతుంది. సో రిమైనింగ్ అమౌంట్కి ట్యాక్స్ పే చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక బెనిఫిట్ లోన్ తీసుకోవడం వల్ల. సో బెనిఫిట్ అంటారు. బెనిఫిట్ అంటే డబ్బులు కస్టమర్ డిపెండ్స్ ఆన్ కస్టమర్స్ని బట్టి. ఓకే. అలా బెనిఫిట్ అని అంటే కస్టమర్ కరెక్ట్గా యూస్లెస్ చేసుకొని మంచిగా ఉంటే ఓకే, లేదు మాకు ఎలానే కావాలంటే అలానే చేసుకోవచ్చు, తీసుకుంటే బెనిఫిటే మేడం లోన్ అని. ఓకే, లోన్ తీసుకోవడమే బెనిఫిట్. ఆ అమౌంట్ వేరే సైడ్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మొత్తం పే చేసేదానికంటే ఇప్పుడు 50 lakhs ఉన్నప్పుడు ఒక 20 lakhs లోన్ పెట్టుకొని 30 lakhs మనం
చేసుకున్నాం అనుకో, సో ఆ 20 lakhs ఆ లోన్ వచ్చిన అమౌంట్ ని మనం వేరే సైడ్ పెట్టేసుకోవచ్చు. లైక్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఐడియా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టుకుంటే తనకు కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇది హోమ్ లోన్ క్లియర్ అయితే తనకు ప్రాఫిట్ అమౌంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 lakhs పెట్టి హోమ్ పర్చేస్ చేశారనుకోండి, దాంట్లో కస్టమర్కి మనకు ఒక 50% వరకు ఇస్తాం. అంటే ఒక 25 lakhs వరకు మనము హోమ్ లోన్స్ కింద ప్రొవైడ్ చేస్తాం. ఈ 25 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్స్లో మన షేర్స్ మార్కెట్లో కానీ ఏదైతే మనకి ఓకే అనుకుంటామో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దానికి రిటర్న్ ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఒక 7%, 8% రిటర్న్స్ వస్తాయి ఉన్న దాంట్లో. ఆ 8%, 9% అని తనకి ఇంట్రెస్ట్, అదే ఏదైతే ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుందో తనకి అది బెనిఫిటే కదా మేడం. అవును, ఇలా చూసుకున్నా మనకు బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ప్రాపర్ గా కట్టుకునేంత అది ఉంటే కరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే బాగుంటది. ఒకటి 1 or 2 months అంటే కస్టమర్ కి ఉంటది మేడం. ప్రతి ఒక్కరికి కరెక్ట్గా కట్టాలి అని అంటే ఉండదు. 1-2 months అంటే ఓకే. అలా అని ప్రతి మంత్ కట్టకుండా ఉంటే కస్టమర్కి నాకేంటి ఇప్పుడు RBI గైడ్లైన్స్ ప్రకారం 3 EMIs పే చేసేస్తేనే నాకేం ప్రాబ్లం ఉండదు, ఇంకా నాకు అసలు ఏం అవసరం ఉండదు కదా అని అనుకుంటారు. క్లియర్ అయిపోతుంది కదా, మాకు ఆల్రెడీ RBI వాళ్ళు ఇచ్చారు అని అంటారు. కానీ RBI వాళ్ళు ఇస్తారు 3 EMIs వరకు కడితే చాలని. కానీ రిమైనింగ్ మంత్స్ ఏదైతే ఉందో కస్టమర్కి సెటిల్మెంట్ చేసుకున్నారనుకోండి, సిబిల్ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఓకే, సిబిల్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు వేరే లోన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోన్ క్లియర్ అయిపోతుంది, కస్టమర్కి వేరే ఎమర్జెన్సీ రావచ్చు. ఆ టైంలో లోన్ తీసుకోలే, ఇంతకుముందు మీరు లోన్ తీసుకున్నారు కదా అది కరెక్ట్గా కట్టలేదు అనేది మనకి సిబిల్లో చూపిస్తుంది. సో అలాంటి టైంలో కస్టమర్కి లోన్ రావడం ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు కూడా మీకు చూస్తారా? అదే ఎలా కట్టారు ఏంటి అని చూస్తారు మేడం. ఇప్పుడు క్రెడిట్ కార్డు కూడా మీకు ఐడియా ఉంటుంది. క్రెడిట్ కార్డు మీరు తీసుకున్నప్పుడు ఇంత లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ ఒక 10,000తో మనకి క్రెడిట్ కార్డు ఆఫర్ అయి ఉంటుంది. క్రెడిట్ కార్డు వచ్చి అది EMI మనం సర్టెన్ టైంలో ఏదైతే తీసుకుంటామో సర్టెన్ టైంలో పే చేయకపోతే మీకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. మంత్ ఇప్పుడు మన పర్సనల్ లోన్ తీసినప్పుడు మంత్ మొత్తానికి ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ క్రెడిట్ కార్డ్ అలా కాదు. ఈ రోజు పే చేయాలంటే ఈ రోజు పే చేయకుండా నెక్స్ట్ డే పే చేశారనుకోండి, తనకి సమ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇట్లా యాడ్ అయ్యే కొద్దీ కస్టమర్కి ఎక్కువ అమౌంట్ అనేది అయిపోతుంది. క్రెడిట్ కార్డ్ తిని యూజ్ చేసిన దానికన్నా దీనికి అడిషనల్గా ఏదైతే ఛార్జెస్ ఇస్తారో అదే ఎక్కువ ఉంటుంది. దాని ప్రకారం కస్టమర్ ఏ టైంలో తీసుకున్నారో ఇన్ టైమా ఆ టైంలో క్లియర్ చేసుకుంటే బెటర్ మేడం. ఒక్కొక్క కస్టమర్కి 24th అలా వస్తుంది కదా, అలా క్లియర్ చేసుకుంటే బెటర్ క్రెడిట్ కార్డ్. అండ్ నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, తనది ఏంటంటే క్రెడిట్ కార్డు అది క్లోజ్ అయిందని చెప్పారు, బట్ కాలేదు. తర్వాత వాడు ఇంట్రెస్ట్ వేసుకుంటే వెళ్ళాడు. సో అది ఇప్పుడు క్లోజింగ్ చేశానని చెప్పి మళ్ళీ అలా చేశారు వాళ్ళు. సో అది సిబిల్లో ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా కదా? అవునండి, ఖచ్చితంగా అవుతుంది. కానీ తన క్లోజ్ చేసుకున్నప్పుడు మన ఏ బ్యాంక్లో ఏ ప్రొడక్ట్ మనం లోన్ తీసుకున్నా అది క్లోజ్ అయిన తర్వాత కస్టమర్కి ఒక NOC ఇస్తారు. ఓకే, ఆ NOC అనేది కస్టమర్కి తీసుకోవాలి. లేదు ఒకవేళ NOC ఇచ్చినా ఇంకా లోన్ రన్ అవుతుంది అన్నట్టు మనకి ఏమైనా డౌట్ ఉంటే కస్టమర్కి మెయిల్ త్రూ కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇది లోన్ క్లోజ్ అయిపోయిందండి అని చెప్పేసి. అలా రాలేదని అంటే కస్టమర్కి ఒక 1 month లోనే తెలిసిపోతుంది కదా మేడం. ఒక EMI డేట్ మనకి 5th లోన్ తీసుకున్నప్పుడు మనము దీనికన్నా ముందే క్లోజ్ చేసుకున్నాం, లైక్ 25th 20 అలా క్లోజ్ చేసుకున్నప్పుడు NOC వచ్చేస్తుంది 3 days లో. అంటే వాళ్ళంత నాలెడ్జ్ పర్సన్ కాదు, చూసుకోరు, క్లోజ్ అయిందని చెప్తారు వాళ్ళు. అవును, ఓకే క్లోజ్ అయిందని చెప్పి వీళ్ళు సప్పుడు గంట ఊరుకున్నారు. సో అది ఎప్పుడో వచ్చేసి మళ్ళీ మీది క్రెడిట్ కార్డ్ ఇంత అయింది అమౌంట్, అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అది క్లోజింగ్ చేసుకుంటారు కదా, అది ఇప్పుడు మళ్ళీ లోన్ తీసుకునేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, అది నిజమేనా? నిజమేనండి, ఎఫెక్ట్ అవుతుంది. అది ఒక్క లోన్ బేస్ మీదే చూసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేయరు. కస్టమర్కి ఇది క్లోజ్ చేసుకున్నా అని చెప్తారు. కస్టమరు క్లోజ్ చేసేటప్పుడు కూడా బై హ్యాండ్ క్లోజ్ చేయరు మేడం, మ్యాక్స్ బ్యాంక్ త్రూనే క్లోజ్ చేస్తారు. అంటే తక్కువ అమౌంట్ అయితే ఉండదు కదా. ఇప్పుడు లోన్ క్లోజ్ చేస్తున్నారంటే ఒక 50,000 70,000 ఉంటుంది. 70,000 అనేది బై హ్యాండ్ తీసుకొని ఇవ్వలేరు కదా, బ్యాంక్ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. డీడీ ద్వారా కాదు మేడం, బ్యాంక్ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాంట్లో ట్రాన్సాక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ బ్యాంక్ మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాము సర్టెన్ టైంలో, చేసినా కానీ వీళ్ళు క్లోజ్ చేయలేరు అని చెప్పేసి మళ్ళీ తర్వాత లోన్కి వచ్చిన తర్వాత కస్టమర్ వాళ్ళకి మెయిల్ వేసారు అనుకోండి, ఇలా ఇష్యూ ఉంది అని బ్యాంక్ వెళ్ళినా లేదంటే మెయిల్ వేసినా వాళ్ళు రెక్టిఫై చేసుకుని NOCs ప్రొవైడ్ చేస్తారు. అప్పుడే ఇది ఒక్కటే కాకుండా కస్టమర్కి వేరే లోన్స్ కూడా ఉంటాయి, అవి క్లియర్గా ఉంటాయి. ఇది ఒకటే ఇష్యూ కదా, దీని త్రూ మేము లోన్ చేయమనంటే కాదు, ఈ లోన్ ఏదైతే ఉందో ఈ లోన్స్ బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తాం.
ఓకే. అంటే ఆ లోన్స్ సరిగా కడుతూ ఉంటారు కదా మేడం. ఓకే. కస్టమర్ సైడ్ నుంచి ఏం ఇష్యూ లేదు. ఓకే. బ్యాంక్ వాళ్ళ నుంచి ఇష్యూ ఉంది. ఓకే. సో ప్రొవైడ్ చేస్తారు. అంటే నేను విన్నది ఏంటంటే ఒక బ్యాంక్‌లో క్రెడిట్ కార్డ్ ఇష్యూ అయ్యి అది క్లోజ్ చేసుకున్నారు. తర్వాత ఇంకా లోన్ రాదని విన్నా నేను. అది నిజమేనా? అట్లా ఉండదండి. ఓకే. కస్టమర్‌కి ఉన్న ప్రతి ఒక్క దాంట్లోనూ బౌన్సెస్ ఉంది అని అంటే మనకి దీంట్లో ఒక సెకండ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే. సిబిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకే. ఇంప్రూవ్ అంటే మనకి ఇప్పుడు గోల్డ్ లోన్ కానీ కన్స్యూమర్ లోన్స్ కానీ తీసుకొని బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 40,000 గోల్డ్ పెట్టుకొని లోన్ తీసుకుంటే మనకి సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఇంక్రీజ్ అయిన యావరేజ్ బ్యాంకింగ్ మెయింటైన్ చేశారనుకోండి, మనం చిన్న చిన్న బ్యాంక్స్లో అప్లై చేసుకొని ఆ లోన్ ప్రాపర్గా కడితే ఈ లోన్ క్లియర్ ఉంటుంది ఒక 9 months. ఓకే. ఆ 9 months బేస్ చేసుకుని వేరే దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. ప్రీవియస్ ఇష్యూస్ ఉన్నాయి, దాని తర్వాత లోన్ వచ్చింది అని ఇస్తారు. ఓకే. లేదు ఇవ్వట్లేదు, ఎక్కడ ఎంత సిబిల్ ఇంప్రూవ్ అయినా కానీ శాలరీ అకౌంట్ వల్ల 3 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు మ్యాక్స్. ఇప్పుడు యాక్సిస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యాక్సిస్ వాళ్ళు 3 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు. అతని శాలరీ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ అయ్యి ఉండాలి. వాళ్ళు ఒక 3 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు, ఏ బ్యాంక్ అయితే ఉందో వాళ్ళు. అది క్లియర్గా కట్టుకొని ఒక 9 months అయితే ఆ 9 months ట్రాక్ మీద వేరే బ్యాంక్స్లో చేసుకోవచ్చు. డిజీ లోన్స్‌లో అసలు మేనేజ్మెంట్‌తో మీ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది అసలు? సింపుల్గా చెప్పాలంటే గుడ్ మేడం. ఇది నెగిటివ్ ఉంది అని లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోర్ట్ఫోలియోస్ చూసుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి నేను ఈ పోర్ట్ఫోలియోకి వచ్చానంటే మీకే అర్థమై ఉండొచ్చు. అంటే వాళ్ళ ఎలా ఉంటుంది రిలేషన్షిప్ అనేది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ డౌన్ అవుతుంది. బిజినెస్ డౌన్ అయినప్పుడు కాదు, బిజినెస్ డౌన్ అయిపోయింది, మీరు సరిగ్గా చేయట్లేదు అనే క్వరీ అయితే రాదు మేడం. ఇప్పుడు దీంట్లో డౌన్ అయ్యారు మీరు, దీంట్లో నుంచి ఇట్లా మీరు రిజాల్వ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది, దీంట్లో ఎలా చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది సజెషన్స్ అనేది ఇస్తారు. ఓకే. ఇప్పుడు మదర్ అయినా సరే మనకి ఏదైనా ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ మనం ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు కానీ ఓకే బెటర్ నువ్వు డ్రాప్ అయ్యావు కానీ దీంట్లో ఏం తక్కువ అయింది, దీంట్లో మనం ఏం యాడ్ చేసుకోవాలని మా మమ్మీ చెప్తారు. సో యాజ్ ఈజ్ అలానే ఎక్కడ మనం డౌన్ అయ్యామో ఏది రిజాల్వ్ చేసుకుంటే మనం ఇంక్రీజ్ ఇంకా మనం ఆ పోర్ట్ఫోలియోని బ్రేక్ చేస్తామో అలాంటి సజెషన్స్ అనేది ఇచ్చుకుంటూ ఎక్కడ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకుండా మూవ్ అవుతుంది మేడం. ఓకే. నాకు ఎట్లా ఈ డిజీ లోన్స్ అంటే ఇప్పుడు ఎవరైతే వెంకట్ సార్ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్రదర్ లాగా ఫీలింగ్ వస్తుంది మేడం. ఓకే. స్టాఫ్తో ఎలా ఉంటుంది మీ రిలేషన్షిప్? బాగుంటుంది మేడం స్టాఫ్తో. ఇప్పుడు మేము ఎలా అయితే తీసుకున్నాం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా మా కింద ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు కూడా మేము అదే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు పర్సనల్ ఇష్యూసే కానీ ఆఫీషియల్గా కానీ ఏది ఉన్నా కానీ మేము సపోర్ట్ అయితే ఉంటుంది మేడం. ఓకే. ఇప్పుడు లాగిన్స్ చేస్తారు, లాగిన్స్ వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు 2-3 times చెప్తాము వాళ్ళకి, ఒక్కొక్క పర్సన్కి 1 time చెప్తే అర్థమవుతుంది, ఒక్కొక్క టైం 10 times చెప్పినా అర్థం కాదు. సో అలాంటి టైంలో కూడా మేము పేషెన్సీగా వాళ్ళకి ఎట్లా చేస్తే వాళ్ళు ఈ వేలో చెప్తే అర్థం కాదు, వేరే వేలో చెప్తే కన్ఫర్మ్గా అర్థమవుతుంది. సో ఆ వేలో మేము వాళ్ళకి ఎట్లా అయితే చేయనీకి వస్తుందో వాళ్ళని అట్లా మామూలు చేసుకొని ప్రాసెస్ చేస్తాం. మీరు ఇంతే, మీకు రావట్లేదు వర్క్, మీరు సెట్ కారు అనేసి మేమైతే అనము. ఓకే. చేంజ్ చేస్తూ వర్క్ అయితే వాళ్ళకి పర్ఫెక్ట్ అయ్యేంత వరకు వాళ్ళకి నేర్పించుకుంటూ బిల్డ్ చేసుకుంటాం. ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ క్లియర్గా ఇస్తాము. దాంతోపాటు మేము ఏదైతే పొజిషన్స్లో ఉన్నామో ఇప్పుడు వాళ్ళు మా కింద వాళ్ళు కూడా అదే పొజిషన్స్ రావడానికి వాళ్ళు ఎలా అయితే మామూలు చేసుకోవాలో అట్లా మామూలు చేయడానికి మేము ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తాం మేడం. ఓకే. లేదు ఇప్పుడు మేమే బాగుండాలి వాళ్ళు తక్కువలో ఉండాలని అయితే కాదు. ఇప్పుడు వాళ్ళు మా ప్లేస్లోకి వస్తే మాకు ఇంకో ప్లేస్ వస్తుంది. దాంతో మనం ఏదైతే డిజిటల్ బ్రాండ్ ఉందో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ బేసిస్లో మేము ఆలోచించుకొని సపోర్ట్ అయితే ఇస్తాం మేడం. ఓకే. డిజీ లోన్స్లో ఫెస్టివల్స్ కానీ అకేషన్స్ కానీ ఏమైనా సెలబ్రేట్ చేస్తారా? షూర్ మేడం, 100% చేస్తారు. మేజర్గా మాకు ఇది ఫౌండర్ డే ఏదైతే ఉందో అది గ్రాండ్గా చేసుకుంటాం మేడం. ఏదైనా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ లాంచ్ అవ్వడం కానీ లైక్ న్యూ ప్రొడక్ట్స్ ఏమైనా లాంచ్ అవ్వడం కానీ లేదైనా ఫెస్టివల్స్ ఏమైనా వస్తాయి కానీ ఫెస్టివల్కి రిలేటెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి వచ్చింది అనుకోండి, సంక్రాంతికి రిలేటెడ్ ఓకే అంటే రంగోలీ వేసుకుంటాము, ట్రెడిషనల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాం. ఓకే. ఏ ఫెస్టివల్ అయితే ఉంటుందో దానికి రిలేటెడ్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం మేడం. ఓకే. ఫౌండేషన్ డే ఎప్పుడు? మేము April 5th ఇది స్టార్ట్ చేసింది April 5th స్టార్ట్ చేశారు మేడం. దాంతోపాటు మాకు ఇక్కడ చైర్మన్ ఇది ఎవరైతే స్టార్ట్ చేశారో డిజీ లోన్స్ అనేది తన బర్త్డే కూడా ఆ రోజే మేడం. సో 2 కలిపి సెలబ్రేషన్స్ చేసుకుంటాం మేము. ఓకే. హ్యాపీ మొత్తానికి టోటల్గా హ్యాపీ ఉంటుంది మేడం. ఇప్పుడు డిజీ లోన్స్తో మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మనం కాలేజీలో జాయిన్ అవుతాం మేడం. కాలేజీలో జాయిన్ అయినప్పుడు మనకి ఏం తెలియదు,
స్టెప్ బై స్టెప్ అంటే మనకు ఒక సెమ్స్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటుంది రిలేషన్, ఫస్ట్ స్టార్టింగ్ సెమ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, స్టార్టింగ్లో ఉన్నప్పుడు సెమ్స్ గ్రోత్ అవుతాయి. ఇప్పుడు 6 సెమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో. ఫస్ట్ సెమ్ అయినప్పుడు మనకి ఏం తెలియదు కాలేజ్ గురించి, సెకండ్ సెమ్ కొంచెం అట్లా బిల్డ్ చేసుకుంటూ డిజిలోన్స్ వచ్చేసి యాజ్ పర్ నా కాలేజ్ ఎట్లయితే నేను ట్రీట్ అవుతానో, ఫ్రీగా ఉంటానో, సేమ్ ఇక్కడ కూడా అలానే ఫ్రీడ్ అవుతాను. కాకపోతే అక్కడ మన స్టడీ ఉంటుంది, ఇక్కడ మనం బిజినెస్ చేస్తాం. దీని త్రూ అదే మేడం డిఫరెన్స్. ఓకే, నాకు పెద్ద డిఫరెన్స్ అనేది టోటల్గా హ్యాపీ ఉంటుంది. ఇప్పుడు మన సెలబ్రేషన్స్ కూడా ఫెస్టివల్స్ కాలేజెస్లో ఎలా చేసుకుంటాం, సేమ్ ఇక్కడ కూడా అలానే రన్ అవుతుంది మేడం. ఓకే, ఇక్కడ రిక్వైర్మెంట్ ఎలా చేసుకుంటారు అంటే న్యూ ఎంప్లాయీస్ ఎలా రిక్వైర్మెంటా మేడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీంట్లో టోటల్గా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను 8 ప్రొడక్ట్స్ ఉన్నాయని. ఇప్పుడు 8 ప్రొడక్ట్స్కి ఒక్కళ్ళే మేనేజ్ చేయలేరు. ఇప్పుడు ఒకే పర్సన్ జాయిన్ అయ్యి ఇక్కడే ఉండాలని లేదు, వేరే ఛాన్స్. ఇప్పుడు మా లేడీస్ ఉంటారు, మ్యారేజ్ అయిపోతే ఖచ్చితంగా వేరే ప్లేస్ అనేది చేంజ్ అవ్వాలి. ప్లేస్ చేంజ్ అయినప్పుడు ఇక్కడ ఎవరైతే రోల్ ఉన్నారో ఆ రోల్ అనేది ఖాళీ ఉంటుంది. తన కింద ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఆ పర్సన్ని ఆ ప్లేస్గా షిఫ్ట్ చేసి ఆ మేడం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ మేడంకి వేరే పర్సన్ అని రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో అట్లా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మేము ఒకటే ప్రోడక్ట్ కాదు మేడం, ఒక ప్రోడక్ట్లో పిఎల్ ఉంది, ఇప్పుడు 26 ప్రొడక్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకో ప్రోడక్ట్ యాడ్ అవుతుంది, అదే ఇంకొక పర్సనల్ అనేది యాడ్ అవుతుంది. అలా యాడ్ అవుతున్న కొద్దీ మేము తీసుకుంటూనే ఉంటాం మేడం. అలా అని ప్రతి ఒక్కరిని ఎందుకు అంతమందిని తీసుకుంటున్నారో, మీకు యూటిలైజేషన్ ఉందా లేదా, సాలరీస్ ఇస్తారా లేదా అనేది డౌట్ ఉంటుంది. అలా ఏమి ఉండదండి. డౌట్ 100% సాలరీస్ అయితే ఎవ్రీ టైం మనకి ఆన్ టైంలో క్రెడిట్ అయిపోతుంది. సాలరీ ఇష్యూ ఉండదు. 365 డేస్ రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంటుంది. దీంట్లో మనకి డిజిలోన్స్లో ఎవరైతే ఉన్నారో మేజర్ పర్సన్స్ వాళ్ళు ఏంటి వాళ్ళ ఏం ఏంటంటే మేమే కాదు మాతో పాటు ఒక 20 మెంబర్స్ అయినా హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళు చూస్తారు. సో దాంట్లో ఏంటంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ వర్క్స్ అనేది కొత్త రిక్రూట్మెంట్ని తీసుకుంటూ వాళ్ళతో పాటు కొంతమందిని సెటిల్ చేయాలి అనుకుంటారు మేడం. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ మందిని అనేది తీసుకుంటూ ఉంటాం మేము. రిక్రూట్మెంట్ మొత్తంగా చూసుకున్నట్టయితే మీరు 4 years కంప్లీట్ అయింది అనుకుంటా. కంప్లీట్ అయింది మేడం. ఈ 4 yearsలో గుడ్ ఆర్ బ్యాడ్, మీరు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా, మొత్తం ఎక్స్పీరియన్స్ ఒకే మాటలో చెప్పాలంటే గుడ్ మేడం, బ్యాడ్ అనేది ఏం లేదు. కానీ దీంట్లో నేను కొన్ని సిచ్యువేషన్స్లో డౌన్ అయి ఉండొచ్చు, కానీ డౌన్ అయ్యానే నాకు ఎక్కడ వేలైతే చూపించలేరు మేడం. సో వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఈ ప్లేస్లోకి వచ్చి నాతో పాటు మా ఫ్యామిలీని కూడా నేను చూసుకోగలుగుతున్నాను. హ్యాపీ మొత్తానికి టోటల్గా హ్యాపీ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.